వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చరిత్రలో ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా లబ్ధిదారుని ఇంటికి వెళ్ళి పెంచినటువంటి పెన్షన్ని వాళ్ళకి అందజేయడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనానికి దారితీసింది. ప్రతి ఒక్కరిలో కూడా ఈ చర్చ కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడం వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి అనేది కానీ మనం కానీ ఒకసారి కానీ చూసుకున్నట్లయితే, గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలను చేయకుండా సరైనటువంటి పరిపాలన అందించాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో చంద్రబాబు నాయుడు స్వయంగా లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేయడమే కాకుండా మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులంతా కూడా ఈ పెన్షన్ల పండుగలో పాల్గొనాలి అని చెప్పేసి ఆయన ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తొలి రోజు దాదాపుగా కూడా 90% వరకు పెన్షన్ల పంపిణీని పూర్తి చేసేటటువంటి ప్రయత్నంలో ఉన్నారు ప్రజాప్రతినిధులంతా. సో దీన్ని బట్టి మనం చూస్తూ ఉంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలు, ఎస్పెషల్లీ పెన్షన్లు కావచ్చు, అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి నిధుల విడుదల విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి రాకుండా కేవలం ఆయన ఛాంబర్లో బటన్ నొక్కి ఆ నిధులను విడుదల చేసినట్టు ఒక వీడియోని రిలీజ్ చేయడం, లేకపోతే అధికారులతోటి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ నిధులను విడుదల చేసినటువంటి పరిస్థితి. సో అలా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో వచ్చిందనేది స్పష్టమైంది. మరోపక్క వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకి అలాగే ప్రజాప్రతినిధులకి మధ్య జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలా గ్యాప్ పెరిగింది. ఎందుకంటే వాలంటీర్లే వెళ్ళి ప్రజలకి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా వాళ్ళే దగ్గరుండి చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ గ్యాప్ రాకూడదు, ఆ గ్యాప్ వల్లే 151 సీట్లు సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో 11 స్థానాలకే పరిమితమైంది. సో అంత వైఫల్యం చెందడానికి కారణం ప్రజలకు ప్రజాప్రతినిధులకు మధ్య గ్యాప్ రావడమే అనేటటువంటి విషయాన్ని గుర్తించినటువంటి చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలు ప్రజాప్రతినిధుల మధ్య ఆ గ్యాప్ ఉండకూడదనే ఉద్దేశంతో ప్రజాప్రతినిధులు నేరుగా లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి ఈ పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా తను కూడా స్వయంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పెన్షన్దారులకి పెన్షన్ అందజేసినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా ఆయన ఏం చెప్పాలనుకున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి లాగా నేను పరదాల ముఖ్యమంత్రిని కాదు, నేను ప్రజల ముఖ్యమంత్రిని, నేను ప్రజలతోనే ఉంటాను, ప్రజల మధ్యలోనే ఉంటాను, ప్రజలతోనే కలిసి నడుస్తాను అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా ఎన్నికల కోడ్ వచ్చినటువంటి సందర్భంలో చాలా వరకు కూడా పెన్షన్ల విషయంలో అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబించినటువంటి తీరు ప్రజల్లో ఒకంత ఆందోళన కలిగించింది. ఎందుకంటే మనం చూసాం, ఎన్నికల సమయంలో వాలంటీర్లు లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్లు పంపిణీ చేయడం కుదరదు, సో మీకు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం, లేకపోతే సచివాలయాల దగ్గరకు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఏదైతే ఆ నిందన ఉందో అది టీడీపీ మీద మోపేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే అది కూడా చేసి చూపించాలి. వాలంటీర్లు లేకపోతే ఎందుకు పెన్షన్లు ఇంటికి పంపలేము అంటే ఖచ్చితంగా ఆలోచన ఉంటే మార్గం ఉంటుంది అనేటటువంటి ఒక అంశాన్ని ఆయనకి ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు వాలంటీర్లు లేకుండా, వాలంటీర్లను పక్కన పెట్టి, వాలంటీర్లతో పని లేకుండా ఖచ్చితంగా సంక్షేమ పథకాలను ఇంటింటికి చేర్చాలంటే దానికి అనేక మార్గాలు ఉన్నాయని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ మీద వేసినటువంటి నిందను పోగొట్టుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే వాలంటీర్లను పక్కన పెట్టి సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు లేకుండా ఇప్పుడు పెన్షన్లు ఎలా పంపిణీ చేయగలిగామో చూడండి అని చెప్పేసి ఆయన ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి. సో ఆ రకంగా చూస్తే ప్రజలకు ప్రజాప్రతినిధులకు మధ్య గ్యాప్ లేకుండా చేయడం, ముఖ్యమంత్రికి ప్రజలతోటి నేరుగా సంబంధాలు ఉండాలి అనేటటువంటి ఏకైక ఉద్దేశంతో పాటు గత ప్రభుత్వానికి ప్రజలు నేర్పినటువంటి పాఠాల ద్వారా దాన్ని గుణపాఠంగా మార్చుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రజలతోటి సత్సంబంధాలు ఉండే విధంగా ఇవాళ ఆయన పెన్షన్లను ఆయనే నేరుగా లబ్ధిదారుడి ఇంటికి వెళ్ళి పంపిణీ చేశారు. కేవలం చంద్రబాబు మాత్రమే కాదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇతర మంత్రులు అలాగే ఎమ్మెల్యేలతో పాటు ఏదైతే ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా కూడా వెళ్ళి ప్రజలకు ఈ పంపిణీని చేసినటువంటి పరిస్థితి. దీంతో పాటు చంద్రబాబు అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు ఒక లేఖను కూడా ఇవ్వడం జరిగింది. ఆ లేఖలో కూడా స్పష్టంగా చెప్పాడు, నేను ఇచ్చినటువంటి మాట ప్రకారం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాను,
3 నెలలకు సంబంధించినటువంటి బకాయిలు 3,000 కలిపి మొత్తం 7,000 మీకు అందజేస్తున్నా అని చెప్పేసి డైరెక్ట్గా ప్రజలతోటి ఒక కనెక్షన్ని ఆయన ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేశాడు. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలు తాను చేయకుండా ప్రజలకు ప్రజాప్రతినిధులకు మధ్య గ్యాప్ లేకుండా చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పట్ల ప్రజల నుంచి విశేష స్పందన వ్యక్తమవుతోంది. సో ఇక్కడ అనుభవానికి ఆశకి మధ్య ఉన్న తేడా ఇదే అని చెప్పేసి ప్రజలంతా కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది ఇవాల్టి స్పెషల్ అనాలిసిస్. మరో అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.